హలో అందరూ బాగున్నారా? మన లాస్ట్ మూవీ రికమెండేషన్ వచ్చేసి దాదాపు 6 నెలలయింది. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక 6 రికమెండేషన్స్‌తో వచ్చేసాను. ముందుగా మన లిస్ట్‌లో మొదటి మూవీ వచ్చేసి 'రేఖాచిత్రం'. స్టోరీ వచ్చేసి రాజేంద్ర అనే ఒక ముసలివాడు కెమెరా ఆన్ చేసి ఒక కన్ఫెషన్ ఇస్తాడు. 1985 అంటే 40 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని నేను కూర్చున్న చోట పాతిపెట్టాం అని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు. ఇది తెలిసిన పోలీసులు అక్కడ తవ్వితే ఒక స్కెలిటన్ దొరుకుతుంది. ఇందుకే స్కెలిటన్ ఎవరిది? అలానే ఆ మిస్టరీ ఏంటి? అని మీరు మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఈ మూవీ ఆహాలోను, సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతుంది. మన సెకండ్ మూవీ వచ్చేసి 'ఐడెంటిటీ'. ఈ మూవీలో త్రిష, టొవినో థామస్ యాక్ట్ చేశారు. స్టోరీ వచ్చేసి తమిళనాడు అండ్ కేరళ బార్డర్‌లో ఒక మర్డర్ కేస్ జరిగింది. ఈ అంతు చిక్కని కేస్‌కి ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ఎలా హెల్ప్ అయ్యాడనేది మూవీలో చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జీ5. ఇంక మన థర్డ్ మూవీ వచ్చేసి 'సూక్ష్మదర్శిని'. స్టారింగ్ బాసిల్ జోసెఫ్ అలానే నజీరియా ఫహద్. ప్రియా అనే ఒక హౌస్ వైఫ్‌కి ప్రతిదీ భూతద్దంలో చూడడం అలవాటు. అలాంటి తను తన పక్కింట్లో మాన్యుల్ అనే ఒక నైబర్ షిఫ్ట్ అవుతాడు. తన చేష్టలు చాలా విచిత్రంగా అలానే అనుమానంగా కూడా ఉంటాయి. ఆ మిస్టరీ ఏంటో ఇంతకీ ప్రియా ఏం కనుక్కుందో అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఇది ఒక లైట్ హార్టెడ్ కామెడీగా స్టార్ట్ అయ్యి ఒక మిస్టరీలో ట్రావెల్ అవుతది. నిజంగా చాలా బావుంటది. మస్ట్ వాచ్. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. మన ఫోర్త్ మూవీ వచ్చేసి 'కుడుంబస్థాన్' అంటే ఫ్యామిలీ మ్యాన్ అని అర్థం తమిళ్‌లో. హీరో మణికణందన్. ఈయన మనం 'గుడ్ నైట్' మూవీలో చూసాం. 'గుడ్ నైట్‌లో' నాంగాలి నాంగాలి ఉత్తమ సేతు నాంగాలి బాల్కనీ కాతులు కనవిలో నిన్నకెల నాంగాలి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఆ హీరో యాక్ట్ చేశాడని చెప్తున్నాను. స్టోరీ దగ్గరికొస్తే నవీన్, వెన్నెల ప్రేమించుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీకి నచ్చదు. అయినా పెళ్లి చేసుకుంటారు. ఇలా ఒక 1 ఇయర్ అవుతుంది. అదే టైంలో అనుకోకుండా నవీన్‌కి జాబ్ పోతుంది. ఇంట్లో తను ఒక్కడే సంపాదించేవాడు. అలాంటి పరిస్థితిలో హీరో ఏం చేశాడు అనేది మీరు మూవీలో చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జీ5. మనకి ఫిఫ్త్ మూవీ వచ్చేసి 'ది వైల్డ్ రోబోట్'. ఇదొక హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ. స్టోరీ వచ్చేసి ఒక తుఫాన్ వల్ల కొన్ని రోబోట్స్ అడవిలో పడిపోతాయి. అందులో ఒక రోబోట్ అయిన రాస్ అడవిలో ఎలా సర్వైవ్ అయిందనేది మనం మూవీలో చూడొచ్చు. ఒక వార్నింగ్ ఇప్పుడే ఇస్తున్నాను. సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీని అవాయిడ్ చేయండి ఇప్పుడే. ఎందుకంటే ఒక యానిమేటెడ్ మూవీ అని తక్కువ అంచనా ఏసి చూసాను. నన్ను లాస్ట్‌లో అయితే ఏడిపిచ్చేసింది భయ్యా! ఇంకా ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. మన లిస్ట్‌లో ఆరో మూవీ వచ్చేసి 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. కుంచాకు బోబన్ అలాగే ప్రియమణి గారు నటించారు. స్టోరీ వచ్చేసి సీఏ అయిన హరీష్ శంకర్‌కి యాంగర్ ఇష్యూస్ ఎక్కువే. మొరటుగా కూడా బిహేవ్ చేస్తాడు. అలాంటి అతనికి ఒక గోల్డ్ చైన్ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఒక పెద్ద క్రైమ్‌కి దారి తీస్తుంది. ఇంతకీ ఆ క్రైమ్ ఏంటి? ఇంతకీ ఆ గోల్డ్ చైన్‌కి, ఆ క్రైమ్‌కి సంబంధం ఏంటి? అనేది మీరు మూవీలో చూడొచ్చు. మూవీ అయితే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. మస్ట్ వాచ్. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. మనం ఇప్పుడు దాకా చెప్పిన అన్ని మూవీస్ తెలుగు డబ్బులు అవైలబుల్‌గా ఉన్నాయి. తప్పకుండా చూసేయండి. సారీ నా సబ్‌స్క్రైబర్స్ అందరికి. మన లాస్ట్ మూవీ రికమెండేషన్స్ 6 నెలల గ్యాప్ వచ్చింది. ఈసారి అలా గ్యాప్ రాకుండా ప్రతి నెల ఒక రికమెండేషన్ వీడియోతో మేము ముందుకొద్దామని డిసైడ్ అయ్యాను. కానీ అది సాధ్యం అవ్వాలంటే మీరందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల నా వీడియోస్ అన్నీ మీ అందరికీ త్వరగా చేరతాయి. ఇవే మన 6 రికమెండేషన్స్. మళ్ళీ మరో రికమెండేషన్స్‌తో కలుసుకుందాం. బాయ్ బాయ్.